మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథము న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రంథం రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నవారు శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయములో ఆలోచన చేయకుండెరు. ఈ వాక్యములో క్రీస్తుని ధరించుకునేవారు, యేసు ప్రభు వారిని మనము ధరించుకునే వారముగా ఉండాలి. క్రీస్తుని మనము ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకున్నవారు శరీరేచ్ఛలలో ఉండకూడదు. శరీరేచ్ఛలలో వాటిని అణిచివేసి క్రీస్తు పోలికలోనికి మనం రాబడాలి. కొందరు శరీరములతో పాపములు, బలహీనతలు, లోపములు చేస్తూ నేను యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాను. యేసుప్రభు వారు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు అని పిలిపించుకునటానికి యోగ్యుడు. ఆయనను వెంబడించేవారు పరిశుద్ధముగా జీవించి క్రీస్తుని మనము ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకునటం అంటే శరీరేచ్ఛలను, శరీర సంబంధమైన బలహీనతలు విడిచిపెట్టాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. రోమాపత్రికలోనే 13వ అధ్యాయము 12వ వచనంలో చదివితే, రాత్రి చాలా గడిచిపోయిను, సమీపముగా ఉన్నది. ఎప్పుడంట? పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకారపు క్రియను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనము ధరించుకుందుము. యుద్ధ ఉపకరణములను మనము ధరించుకుందుము. తేజో సంబంధమైనటువంటి దేవుణ్ణి ధరించుకునటం అంటే అదే. పగలు చాలా గడిచిపోయింది, రాత్రి చాలా గడిచిపోయింది. పగలు మనకి సమీపముగా ఉన్నది. దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సమయము సద్వినియోగపరుచుకొనొచ్చు. ఇక్కడ తేజో సంబంధమైనటువంటి యుద్ధ ఉపకరణములను మనము ధరించుకునే వారముగా ఉండాలి. ప్రభుని వెంబడించటము, క్రీస్తును ధరించుకునటం అంటే అదే. ఏంటిది యుద్ధ ఉపకరణములు అనేది? మీరు చూస్తే వాక్యం చెబుతున్న మాటలో పౌలు చెప్తాడు, దైవజనుడు పౌలు 6వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మనం చదివితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలంటాడు. మొదటగా క్రీస్తును ధరించుకుంటామంటే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏంటి ఆ యుద్ధోపకరణములు అంటే సర్వాంగ కవచం. ఏంటిదా సర్వాంగ కవచం అంటే 12లో, ఏలయనగా మనము పోరాడవలసినది శరీరతో కాదు, కానీ ప్రధానులతోనూ అంధకారములతో, ప్రస్తుత అంధకారపు సంబంధులకు, ఇదిగో ఈ లోకనాథులతో, ఆకాశ మండలమందు దురాత్మ సైన్యములతోనూ పోరాడాలి. మనం పోరాడాల్సినది అపవాది తంత్రములను పోరాడవలను. అలాగునే పోరాడాల్సినటువంటి వారిలో 13లో అంటాడు, అందుచేత మీరు ఏమై ఉన్నారు మీరు గమనించాలంటే, దేవుని సన్నిధిలో మీరు అపవాది వారిని ఎదిరించుటకును, సమస్తమును నేర్చుకునే వారము దేవుని సన్నిధిలో నిలవబడి, సమస్త విషయములన్నిట్లో నిలవబడి శక్తిమంతుడగు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకుని ఉండాలి. ఇది మీరు గమనించాలి. ఏంటిదా సర్వాంగ కవచం? ఈరోజు మనం యేసుక్రీస్తును ధరించుకునటం అంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఇక్కడ దైవజనుడు అంటారు, సర్వాంగ కవచమును మీరు ధరించుకొని అపవాది తంత్రములు మీరు ఎదిరించుటకు యేసుక్రీస్తును ధరించుకోవాలి. గలతీల్లో అదే చెప్తాడు. ఏంటిది ప్రభువుని ధరించటం అంటే? మీరు చూస్తే వాక్యములో
క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాడిని ఎదిరించాలంటే బాప్టిసం అనే అనుభవం ఉండాలి. గలతీలో 3:27 చెప్తున్న మాట అది. క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తును ధరించుకొనటం అంటే బాప్టిసము పొందటం. బాప్టిసము పొంది వాక్యము విని ఉపదేశమునకు కట్టుకొని ఇదిగో సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది అయిన తంత్రములను ఎదిరించేవారై జీవము కలిగిన దేవుని సన్నిధిలో లేఖనాలు తెలియజేస్తున్నటువంటి రీతిగా వారు దేవునితో నిబంధన చేసుకోవాలని వాక్యం చెప్తున్నమాట. ఖచ్చితంగా ఎందరూ దేవుని సన్నిధిలో బాప్టిసము పొందారు. బాప్టిసం పొందటం అంటే మత మార్పిడి కాదు. బాప్టిసము పొందటం అంటే అర్థమైందండి, ఒక కులానికి మతానికి చెందినది కాదు. యేసు ప్రభు వారు చెప్తున్న మాట, క్రీస్తులోనికి బాప్టిసము పొందటము మీరు క్రీస్తును ధరించుకుంటాం. యేసు క్రీస్తును ధరించుకుంటాం. పాప శాప కరణములన్నీ కూడా తొలగిపోయి అంధకారపు చీకటి బంధకాలను ఎదిరించి శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించటం, బాప్టిసము పొందటం అంటే క్రీస్తును మనము ధరించుకున్న వారమై ఉన్నామని ఇక్కడ దైవజనుడు పౌలు చెప్తున్నారు. కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మనం గమనించినట్లయితే 2 కొరింథీలకు రాసిన పత్రిక 11-13 వచనాల్లో, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులనే వేషమును ధరించుకున్న వారితో ఉండి దొంగ అపోస్తులు, ఇదిగో మోసగాళ్ళుగా, ఇదిగో పనికి రానిటువంటి కొన్ని పనులు చేస్తూ ఈరోజు మనం చూస్తే మోసగాళ్ళుగా ఉన్నటువంటిది ఉన్నది. ఈరోజు మనం గమనించాలి, వేషధారుగా ఉండొద్దు. దేవుడు బిడ్డలని చెప్పి వేషధారణగా ఉండొద్దు. దేవుడు పిల్లలమని మోసకారులుగా ఉండకూడదు. క్రీస్తుని మనము ధరించుకుని ఉండాలి. క్రీస్తులో మనం ధరించుకునే అనుభవంలో మనం ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని పరిస్థితులు చూస్తే వేషధారణ కొన్ని పరిస్థితులు కలుగుతుంటాయి. యేసుక్రీస్తుని మనం ధరించుకునే అనుభవం ఏంటంటే దేవునికి మనము అప్పగించుకుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం 41వ వచనములో, నా దేవా యెహోవా బలమును కారణమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకులను రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు మేలును బట్టి సంతోషించెదరుగాక అని చెప్పాడు. దేవా యెహోవా యాజకులు నీ రక్షణను ధరించుకుందురుగాక. రక్షణ ధరించుకోవాలి. నీ భక్తులు మేలును బట్టి సంతోషముతో ఉండాలి. రక్షణ ధరించుకో. రక్షణ పాత్ర చేతపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు. మారు మనసు పొందమంటే అంత దూరం వెళ్తారు, దేవునికి దూరంగా ఉంటారు, మనసు మార్చుకోరు, పాపం విడిచిపెట్టరు, బలహీనతలు విడిచిపెట్టరు, వారి మీద శరీరేచ్ఛలే పనిచేస్తాయి. ప్రభు చెబుతున్నారు, యేసుక్రీస్తుని ధరించుకుంటామంటే యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందటం, రక్షణ ధరించుకొని దేవుని సన్నిధిలో సర్వాంగ కవచమును ధరించుకోవడం. 96వ కీర్తనలో 9వ వచనంలో మనం చదువుతాం, పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిలో మీరు వనకండి. ఇక్కడ మనం పరిశుద్ధమైన అలంకారం ఎప్పుడనంటే ప్రభు సన్నిధిలో ఉపదేశములు కట్టుకొని పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది
రక్షణ ఆనందములోనికి వచ్చి పరిశుద్ధమైన జీవము కలిగిన దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన అలంకారమును మనము ధరించుకున్నప్పుడు, సర్వభూజనులారా, ఆయన సన్నిధిలో రక్షణ పొందుకున్న వారులారా, వణికి 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 భయభక్తులతో ఆ రక్షణను మనం కొనసాగించాలి. ఇది దేవుని ధరించుకునవలసినటువంటి వారిలో ఉండవలసినవి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యమును బట్టి క్రీస్తును ధరించుకున్న వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు, వాటిని చంపాలి. అప్పుడు క్రీస్తు నీలో జీవిస్తాడు. రెండోది, ఇదిగో తేజోమైనటువంటి దేవుని యొక్క అలంకారమును ధరించుకోవాలి. ఆ అలంకారము సర్వాంగ కవచం అని ఉన్నది. ఆ సర్వాంగ కవచమే రక్షణ బాప్టిజమై ఉన్నది. కాబట్టి ప్రభు సన్నిధిలో అట్టి రీతిగా ప్రతి ఒక్కరి కూడా యేసుక్రీస్తును ధరించుకున్నట్లయితే ప్రభు చేసే ప్రతి కార్యాలు వారు కనులారా చూస్తారు. వారు భక్తి జీవితంలో ఆయన సన్నిధిలో వణుకుచు భయభక్తులు కలిగి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అట్టి కృప దేవుడు మీకు ప్రతి ఒక్కరికి, రక్షణ లేని వారికి రక్షణ, రక్షణ పొందుకున్న వారికి మరింత భయభక్తులతో జీవించే కృప ప్రభు వలన మనందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము ఇదిగోనైనా క్రీస్తును ధరించుకొని ఉండాలని లేఖనం చెప్తున్న మాటల ప్రకారం ఇదిగోనైనా శరీరేచ్ఛలు వారిలో ఉండి శరీర సంబంధమైన బలహీనతల నుంచి విడిపించి యేసుక్రీస్తుని ధరించుకొని క్రీస్తులో పాలివారై ఉండటకు మారు మనసు, బాప్టిసము, రక్షణను ధరించుకొని ఉండటానికి కృప దయచేయమని ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.